హాయ్ అండి అందరికీ. ఈ సంవత్సరం కాజు రేటు తగ్గుతుందని చెప్పేసి చాలా వెయిట్ చేసాం అన్నమాట. అయినా కానీ రేటు తగ్గలేదు. ఎందుకు తగ్గలేదని చెప్పేసి కాజు పండించేటువంటి మా మామయ్య గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. మా మామయ్య మాటల్లో మీకు తెలుస్తుంది. మామయ్య బాగున్నావా? అయితే మామయ్య ఇప్పుడు కాజు మనం పండిస్తున్నాం కదా, ఈ ఎన్నాళ్ళ నుంచి నువ్వు పండిస్తున్నావు మామయ్య కాజు? దగ్గర 15 సంవత్సరాల నుండి పండిస్తున్నాం. 15 సంవత్సరాల నుంచి పండిస్తున్నాం. అంటే ఈ సంవత్సరం రేట్లు పెరగడానికి కారణం ఏంటి మామయ్య? అసలు ఈ సంవత్సరం అంటే పోయిన సంవత్సరం కొద్దిగా ఎక్కువ పంట పండింది, ఈ సంవత్సరం పంట పండలేదు, చాలా లాస్ అయిపోయిందని చేత కొద్దిగా రేటు ఎక్కువ పడ్డది అనమాట. కానీ 20 బత్తాలు వచ్చేది 15 కనీసం 4 బత్తాలు కూడా రావడం కష్టమైపోతుంది. అంటే 20 బస్తాలు వచ్చేది 4-5 బస్తాలు 4 బత్తాలు కూడా రావడం కష్టమైపోతుంది. అందువల్ల కాజు రేటు కూడా పెరిగింది. అందువల్ల మామూలు మందులు కొట్టకపోయినా ఏ చేయకపోయినా ఈ తోటలో సరిగ్గా చూసి కొట్టకపోతే దోమ పేను మొదలైన పడతాయి అనమాట. అది చూసుకొని కొట్టాలి. అంటే కాజుకి ఎటువంటి వాతావరణం ఉంటే బాగుంటుంది అసలు? ఎందువల్ల అలాగా లాస్ వస్తుంది? మంచి ఒక్కదానం వచ్చి బాగా ఎండ కాస్తే బాగా కాపుదానం పేలుతుంది, పిక్క పేలుతుంది. అంటే వేడి ఎక్కువ ఉండాలంట. వేడి ఎక్కువ ఉండాలి, చాలా చల్లగా ఉండకుండా చల్లగా ఉంటే పేలదు. ఓకే. ఇంకా అంటే ఇప్పుడు కాజు ఎప్పుడెప్పుడు మందులు కొడతారు? ఏమైనా ఐడియా ఉందా మామయ్య? ఫస్ట్ పంట మామూలు ఫస్ట్ కొట్టిన తర్వాత ఇప్పుడు పూత వస్తుంది. పూత వచ్చిన తర్వాత మళ్ళీ ఒక నెల 15 రోజులు పోయాక మళ్ళీ 2 పూట కొడతాం. ఓకే. 2 పూట కొట్టిన తర్వాత మళ్ళీ ఏమైనా దాని కైము ఎలా ఉంటుందో చూసుకొని అప్పుడు మళ్ళీ సీటుకి మాటకెళ్ళి చూసుకుంటా ఉండి అప్పుడు కొట్టుకోవాలి. ఓకే, అస్తమానం అబ్జర్వేషన్ ఉండాలి. ఓకే ఓకే మేము అయితే అదే అందుకే కాజు రేటు పెరిగింది ఫ్రెండ్స్. చూసారు కదా, మా మామయ్య మాటలో మీరు విన్నారు. ఎందుకంటే ఈ సంవత్సరం కాజు చాలా తక్కువ పంట వచ్చిందన్నమాట. అందువల్ల కూడా ఆ డిమాండ్ ఎక్కువయ్యి ఇప్పుడు రేటు కూడా ఎక్కువ ఉందన్నమాట. కాబట్టి ఈ కాజు తయారు చేసేటప్పుడు కూడా మాకు చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే రైతులు తీసుకొచ్చిన తర్వాత తోటలోంచి చాలా కష్టపడి తీసుకొచ్చిన తర్వాత దాన్ని ఎండలో వేసి ఎండలో నుంచి మళ్ళీ అవి మధ్యలో ఒకసారి దున్నాలన్నమాట. అంటే బాగా ఎండబెట్టిన తర్వాత ఆ సీడ్స్ని మళ్ళీ అలా స్టోరేజ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఈ స్టోరేజ్ నుంచి మనం లోపల పెట్టి మళ్ళీ అక్కడ నుంచి మనం కాజుని తయారు చేసిన జరుగుతుంది. ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసుకొని తయారు చేయడం జరుగుతుంది అనమాట. ఎంత బాగా పప్పు స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. కొల్లిపోకుండా పప్పు పురుగు పట్టకుండా స్ట్రాంగ్ ఉంటుందని చెప్తున్నాడు మా మామయ్య. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా కాజు చాలా తయారు చేయడం చాలా కష్టమైన పని అనమాట. అందుకే దీన్ని వైట్ బంగారం అని కూడా అంటాం అనమాట. మేము బంగారంతో సమానం. ఇంకా అన్ని డబ్బులతో కూడుకున్నది అనమాట. దీన్ని ఏ పని చేసినా డబ్బులతో కూడుకున్నటువంటి వ్యవహారం అనమాట. తయారు చేసిన దగ్గర నుంచి ఇదంతా కాజు అనమాట. దీన్ని కాబట్టి ఫ్రెండ్స్ మీరు అందరూ అర్థం చేసుకోండి. కాజు బుక్ చేయండి. మా కాజు బుక్ చేసిన తర్వాత మీ అందరికీ డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది. చాలా మంచి కాజుని మీకు అందించడం జరుగుతుంది అనమాట. ఒరిజినల్ కాజు అనమాట ఇది. అలాగే ఆర్గానిక్ కాజు అనమాట. ఎటువంటి కెమికల్ కూడా వేయట్లేదు. కాదు చూడండి, ఎండబెట్టడం స్టోర్ చేయడమే జరుగుతుంది అనమాట. ఏ కెమికల్ వేయకుండా మన వాళ్ళందరికీ ఫ్రెండ్స్కి అందరికీ సప్లై చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. అలాగే ఫ్రెండ్స్ మా ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మా అభి కాజు ట్రీ అని చెప్పి ఛానల్ పెట్టడం జరిగింది. ఆ ఛానల్ ద్వారాగా మీకు కాజు గురించి మొత్తం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట. తోటల దగ్గర నుంచి అలాగే ఫ్లవర్ దగ్గర నుంచి అలాగే కాజు తయారు చేయడం, అలాగే కాజు సప్లై చేయడం, ఏ విధంగా సప్లై అవుతుంది, ఎన్ని రకాలుగా ఉంటుంది, అన్ని విధాలుగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి మా ఛానల్ ఒకసారి మీరు చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.